ఇంట్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టిన వేళ తమిళనాడులో సీఎం స్టాలిన్ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ బిల్లుతో దక్షిణ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను తగలబెట్టారు. అంతేకాదు బిల్లు ఉపసంహరించుకోకపోతే తమ ఉద్యమాన్ని గతంలో వచ్చిన ద్రవిడ ఉద్యమ స్థాయికి తీసుకుపోతామంటూ హెచ్చరించారు ఆయన. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు కూడా సమయం లేకపోవడంతో అసలు ఇష్యూలన్నీ పక్కకి పోయి ఇదే ఎన్నికల అంశంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెప్పినట్లుగానే చేసిన స్టాలిన్. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన. తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలకు పిలుపు. జనాభా నియంత్రణ పాటిస్తే ప్రాతినిధ్యం కోల్పోవాలా అంటూ నిలదీసిన స్టాలిన్. హిందీ వ్యతిరేక ఉద్యమంతో పోల్చుతూ ఫైర్. కేంద్ర నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై సీఎం స్టాలిన్ అన్నట్లుగానే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును నల్ల చట్టంగా అభివర్ణించిన ఆయన దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత మాజీ సీఎం కరుణానిధి నివాసంపై మొదటి నల్ల జెండాను ఎగురవేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజకీయ పలుకుబడి తగ్గిపోతుందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక సహకారం వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని స్టాలిన్ చెప్తూ ఉండగా, పార్లమెంటులో అసలు బిల్ తీసుకువచ్చిన టైమింగ్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఎన్నికలకు ముందు లాభం కోసమే ఇలా బీజేపీ బిల్లును మహిళా రిజర్వేషన్లతో ముడిపెడుతుందని ఆరోపించారు. డీలిమిటేషన్ పై దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే స్టాలిన్ స్పందించడం ప్రారంభించారు. 3 లాంగ్వేజ్ ఫార్ములాతో సహా ప్రతి అంశంలోనూ బీజేపీ తమ పెత్తనాన్ని రాష్ట్రాలపై రుద్దుతుందంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే డీలిమిటేషన్ బిల్లును కనుక తీసుకువస్తే తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలో రోడ్డుపైకి వస్తామంటూ హెచ్చరించారు. దానికి తగినట్లుగానే తమిళనాడులోని పార్టీలకు కూడా ఆయన డీలిమిటేషన్ ని వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి వాదనని కేంద్ర పెద్దలు తప్పుపట్టారు. అసలు తమిళనాడు సహా ఏ రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్య తగ్గదని, పెరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో ఇదో సెంటిమెంట్ ఇష్యూగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.